డిగ్రీ 4th సెమిస్టర్లో బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి మేజర్లో ఇది లాస్ట్ పేపర్ అనమాట. అంటే కోర్స్ 11 పేపర్ నేమ్ వచ్చేసి నైట్రోజన్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ స్పెక్ట్రోస్కోపీ. ఇందులో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్గా ఈ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూనిట్ 1లో వచ్చేసి అమైన్స్. యూనిట్ 1లో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ 2 క్వశ్చన్స్ డిఫైన్ అమైన్స్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఫర్ అమైన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ అమైన్స్ బై హైజెన్బర్గ్స్ మెథడ్. సో ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా తెస్తారు. దాని తర్వాత రియాక్షన్స్ ఆఫ్ అమైన్స్ అనేది చూసుకోండి. దాని తర్వాత అనలైన్ కూడా చూసుకోండి. మెయిన్గా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనమాట యూనిట్ 1లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. రైట్ ద యాక్షన్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ ఆన్ ఎలిఫాటిక్ అండ్ ఆరోమాటిక్ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, అలాగే థర్డ్ డిగ్రీ అమైన్స్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట థర్డ్ క్వశ్చన్ అనేది. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత హాఫ్ స్మాన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. హాఫ్ స్మాన్స్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, అలాగే థర్డ్ డిగ్రీ అమైన్స్, ఇది కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు కనుక టైం ఉంటే డెఫినెట్గా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఎల్లో కలర్తో హైలైట్ చేసి ఉన్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఖచ్చితంగా అవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి పెప్టైడ్స్, ప్రోటీన్స్. కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట 2 కూడా. సో ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ నొమెన్క్లేచర్ ఆఫ్ పెప్టైడ్స్ అలాగే ప్రోటీన్స్. సో ఖచ్చితంగా ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా తెస్తారు. అలాగే ఫస్ట్ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా తెస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో పెప్టైడ్స్, ప్రోటీన్స్ నుంచి ఒక క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్ అనేది క్వశ్చన్ పేపర్లో కన్ఫర్మ్గా తెస్తారు. అలాగే ఫస్ట్ 2 క్వశ్చన్స్ నుంచి కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్గా అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇస్తారనమాట ఎమినో యాసిడ్స్లో. ఓకేనా, యూనిట్ 2లో. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎల్ కాన్ఫిగరేషన్, అలాగే 6th క్వశ్చన్ కూడా మనకి కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 6th క్వశ్చన్, 8th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా తెస్తారు. సో అలాగే మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వచ్చేసి నైట్రో హైడ్రోకార్బన్స్. ఇందులో మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్. ఏదైనా ఒక క్వశ్చన్ అనేది మీకు లాంగ్ అనిపిస్తే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్, అలాగే రిమైనింగ్ క్వశ్చన్ అంటే థర్డ్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓన్లీ 3 క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ 3లో ఎనీ 2 కూడా మీరు ప్రిపేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ అయితే చేయాలి కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కానీ మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి కాబట్టి ఈ 3లో ఎనీ 2 అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. యూనిట్ 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎనీ 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ అనేది మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి నెఫ్ రియాక్షన్ విత్ మెకానిజం. సో ఖచ్చితంగా 4th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అండి. దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి నైట్రస్ యాసిడ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4.